చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు నేను హిప్ బెల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియో చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో నా హిప్ బెల్ట్ కలెక్షన్ చూపించాను కదా. ఈ రోజు మీకు తక్కువ బడ్జెట్ లో హిప్ బెల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంట్లోనే మన దగ్గర ఉన్న తక్కువ ఐటమ్స్ తోని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్లాత్, శారీలో క్లాత్ తీసుకున్నాను నేను. ఇది శారీలో క్లాత్ అనమాట. చూసారు కదా, ఒక శారీలో క్లాత్ ఇది వచ్చేసి నా నడుము వచ్చేసి 32 సైజ్ తీసుకున్నాను. ప్రెసెంట్ 32 సైజ్ నడుము సైజ్ కోసం తీసుకున్నాను. ఒక 5 ఇంచెస్ ఏమో నేను క్లాత్ మనం ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. మనం 2 ఇంచెస్ లో ఇట్లా బక్రం తీసుకోవాలి. బక్రం తీసుకొని దీని మిడిల్లో పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూసారు కదా, నేను బక్రం ఇలా లోపలికి పెట్టి ఇలా మడిచి స్టిచ్ చేస్తున్నాను అనమాట. మాక్సిమం అందరికి ఇప్పుడు ఇంట్లో మిషన్స్ అయితే కామన్ గా ఉంటున్నాయి. మిషన్ లేని వాటి చేతికుట్లు కూడా వేసుకోవచ్చు. మీరు జస్ట్ నార్మల్ హెమ్మింగ్ టైప్ లో చేస్తారు కదా, ఆ టైప్ లో కూడా చేసుకోవచ్చు మీరు. చూసారు కదా, ఇలా లోపలికి మర్చి ఎడ్జెస్ లో స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు సేమ్ అట్లానే ఇట్ సైడ్ కూడా, ఈ సైడ్ నుంచి ఇట్లా ఈ సైడ్ కూడా ఎడ్జెస్ లో స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు స్టిఫ్ గా ఉంటుంది మనకి. ఇట్లా ఎడ్జెస్ లో చూసారు కదా, ఇట్లా ఎడ్జెస్ లో వేసుకుంటే మనకి బెల్ట్ లా వస్తుంది. స్టిఫ్ గా ఉంటుంది. లోపల బక్రం పెట్టడం వల్ల ఏంటంటే స్టిఫ్ గా ఉంటుంది క్లాత్. బక్రం లేని వాళ్ళు క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 2-3 జాయిన్ చేసుకుని అట్లా క్లాత్ లోపల స్టిఫ్ గా ఉండడానికి ఎక్కువ క్లాత్ పెట్టుకొని, ఇప్పుడు నేను 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు అట్లా కాకుండా 10 ఇంచెస్ తీసుకొని ఎక్కువ ఫోల్డింగ్ చేసి కూడా చేయొచ్చు. బక్రం అయితే మాక్సిమం దొరుకుతుంది షాప్స్ లో, లైనింగ్ షాప్స్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా దొరికిపోతుంది మీకు. స్టిచ్ చేసుకున్నాం కదా మనం, ఇట్ సైడ్ మనం వర్క్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇవి మనం హుక్స్ వేసుకోవాలంటే హుక్స్ బటన్స్ లాగా వేసుకోవడానికి, బెల్ట్ కి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఇలా లాస్ట్ లో ఎడ్జెస్ స్టిచ్ చేసుకున్నామంటే ఇక్కడ మనం 2 సైడ్ స్టేప్ లా ఉంటుంది కదా, అది కానీ లేదంటే హుక్స్ వేసుకునే వాళ్ళకి హుక్స్ కానీ. చూసారు కదా, ఇట్లా ఇట్లా చివర్లో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం టేప్ పెట్టుకోవడానికి 2 సైడ్స్ టేప్ కానీ, హూక్స్ కానీ, లేదంటే బటన్స్ కానీ ఏం కావాలంటే అవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి. ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. 2 సైడ్స్ లో నేను ఇట్లా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది లోపల బక్రం పెట్టాను, ఇట్లా 2 సైడ్స్ లో స్టిచ్ చేశాను. ఇప్పుడు దీనికి వర్క్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను నేను. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మీరు ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత దీని మిడిల్ లో ఫోల్డ్ చేసుకొని ఇట్లా మిడిల్ లో చిన్న మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా స్టోన్ లైన్స్ తీసుకోండి. ఇట్లా చార్ట్స్ ఉంటాయి, స్టోన్ లైన్స్ 2 లైన్స్ తీసుకోండి. ఇట్లా అడ్జస్ట్ ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా పెట్టుకోవడమే. 2 సైడ్స్ లో మీరు గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా నేను ఇప్పుడు గ్లూ పెట్టి స్టిక్ చేస్తాను. ఇట్లా బ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి మనం.
ఎప్పుడైనా బ్లూ పెట్టిన తర్వాత మీరు 24 hours తర్వాత రిటర్న్ తిప్పి ఐరన్ చేసుకోవాలి. అప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది మనకి. స్టోన్స్ లాంటివి ఏవైనా అంటించినప్పుడు 24 hours తర్వాత ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా స్టిక్ చేశాను. 2 సైడ్లు ఇలా స్టిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా 2 sides నేను బ్లూ అప్లై చేసి స్టిక్ చేశాను. ఇక్కడ స్టోన్ లైన్స్ 4 sides అప్లై చేశాను. ఇది కొంతసేపు అయిన తర్వాత ఆరిన తర్వాత నేను ఎట్లా డిజైన్ చేయాలో చెప్తాను. చూసారు కదా, మిర్రర్స్ ఉంటాయి కదా, ఇట్లా మిర్రర్స్ తీసుకుంటున్నాను నేను. ఈ మిర్రర్ ప్లస్ ఇవి థ్రెడ్స్ ఉంటాయి కదా, ఇట్లా థ్రెడ్ ఇవి వచ్చేసి 2 rupees అట్లా ఉంటాయి అనమాట. మీకు మగ్గం మెటీరియల్ షాప్స్ లో దొరుకుతాయి. ఇది నేను ఫస్ట్ మిర్రర్ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను వైట్ కుందన్స్ తీసుకున్నాను. ఈ బ్లూ అప్లై చేసిన చోట నేను వైట్ కుందన్స్ పెడుతున్నాను అనమాట. ఇది మిడిల్లో పెడుతున్నాను నేను. చూసారు కదా, మిడిల్లో నేను ఇట్లా తీసుకున్నాను. దీని సైడ్ ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ ఇలాగే చూసారా. దీని సైడ్ ఫ్లవర్స్ నేను వచ్చేసి ఇట్లా తీసుకుంటున్నాను అనమాట. కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో పెడుతున్నాను నేను. ఇది ఇలా మీరు బ్లూ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు. నేను శాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లా బ్లూ అప్లై చేసి నేను పెట్టాను కుందన్స్. తర్వాత దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. బ్లూ అప్లై చేసాను మొత్తం. ఇలా బ్లూ అప్లై చేసి ఇట్లా కాంబినేషన్ సెట్ చేశాను. నేను కింద కాసులు కూడా పెట్టాను. చూసారా, కాసులు పెట్టి ఇట్లా స్టిక్ చేశాను అనమాట. వాటి కింద టాకాలు వేసాను. జస్ట్ బ్లూ పెట్టి అంటించి మళ్ళీ టాకాలు వేసాను అనమాట. టోటల్ ఫైనల్ లుక్ వచ్చేసి హిప్ బెల్ట్ లుక్ ఇలా వచ్చింది అనమాట. చూసారు కదా, ఇది నా హిప్ బెల్ట్ కాసులతో ప్రిపేర్ చేశాను. ఈ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి ఇలాంటివి చాలా బాగుంటుంది లుక్. అయితే ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఎప్పుడైనా మీరు బ్లూ పెట్టిన తర్వాత 24 hours తర్వాత దాన్ని తిప్పి ఐరన్ చేసుకుంటే అవి ఊడిపోకుండా స్టిఫ్ గా ఉంటాయి అనమాట. వీటికి టాకాలు నేను అంటించిన వాటికి ప్రతి ఒక్కదానికి మీరు టాకాలు వేసుకుంటే ఎక్కువ రోజులు ఊడకుండా ఉంటాయి అనమాట. నేను కూడా కాసులు ఇట్లా పెట్టాను, బట్ మళ్ళీ కింద టాకాలు వేసాను అనమాట. చూసారు కదా, ఇట్లా టాకాలు వేసాను.
ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ప్రిపేర్ అయిపోయింది కదా, బెల్ట్ ఎలా పెట్టుకోవడానికి నేను ఈ 2 సైడ్స్ టేప్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీకు. ఇది వచ్చేసి మీటర్ 25 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది తీసుకున్నాను నేను. ఇది కట్ చేసుకొని మన నడుముకి ఎట్లా సరిపోతుందో అట్లా పెట్టుకోవడం. ఇప్పుడు ఇది నేను ఇట్లా 2 సైడ్స్ టేప్ తీసుకున్నాను. ఒక సైడ్ ఇక్కడ అంటిస్తున్నాను నేను, ఇది బ్లూ పెట్టి. చూసారు కదా, ఇక్కడ ఇలా అంటించుకున్నాను. ఇది ఇక్కడ మనం అంటించాం కాబట్టి దీనికి తిప్పి రిటర్న్ ఇట్లా తిప్పి అంటించుకోవాలి. 2 సైడ్స్ టేప్. ఒక సైడ్ అక్కడ అంటించాను కదా, ఇంకోటి ఇట్లా అంటించుకోవాలి. అప్పుడు మనకి బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఇలా అంటుకుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా అంటుకుంటుంది. నేను జస్ట్ చూపిస్తున్నాను, ఇంకా బ్లూ స్టిక్ కావాలి. ఇట్లా వచ్చింది కాసులతోని. చూసారు కదా, చాలా తక్కువ బడ్జెట్ లో మీకు హిప్ బెల్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.